అరుంధతి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. కాని అందులో చూపించిన కోట మాత్రం గద్వాల కోట కాదు. కాకపోతే గద్వాల నేపథ్యంతో అల్లిన సినిమా కథ ఇది. అసలింతకు గద్వాల కోట చరిత్రేంటో తెలియాలంటే శతాబ్దాల చరిత్ర పుటల్లోకి ఒకసారి తొంగి చూడాల్సిందే. రాజా పెదసోమ భూపాలుడు 17వ శతాబ్దంలో ఈ సంస్థానాన్ని పాలించిన రాజు. ఇతనికి నల్ల సోమనాద్రి అనే పేరు కూడా ఉంది. క్రీస్తు శకం 1662లో చరిత్రలో చెరగని గుర్తుగా నిలిచిపోయే కోటను నిర్మించాడు. అబ్బురపరిచే శిల్పకళా సౌందర్యం ఈ కోట లోపలి విగ్రహాల్లో తొనికిసలాడుతుంది. నవాబుల కాలంలో స్వతంత్ర రాజ్యంగా బాసిల్లి సాహితీ సకల కళలకు పుట్టినిల్లుగా నిలిచింది. 40 అడుగుల ఎత్తు ఉన్న మట్టి ప్రాకారం, శత్రువులు దాడి చేయకుండా కోట చుట్టూ పెద్ద కందకం, దాంట్లో పెద్ద పెద్ద మొసళ్ళు ఉండేవి. కోటలో చెన్నకేశవస్వామి దేవాలయం ఉంది. కోట మధ్యలో రాజప్రసాదాలు, సౌధ ప్రాంగణాలు, ఏడంకణాల సోఫా, అనేక ప్రాకారాలు నిర్మించారు. పెదసోమ భూపాలుడు గద, వాలము అనే ఆయుధాలను ప్రయోగించాడు. అందుకే ఆ కోటకు గదవాల అని పేరు పెట్టారు. కాలక్రమంలో గద్వాలాగా మారింది. సంస్థానాధీశులు సాహితీ ప్రియులు కావడంతో కోటలో తరచుగా సాహిత్య సభలు జరిగేవి. చినసోమ భూపాలుని హయాంలో అష్టదిగ్గజాలనే 8 మంది కవులుండేవారు. అందుకే గద్వాలకు విద్వద్ గద్వాల అని పేరు. తిరుపతి వెంకట కవులు కూడా గద్వాల సంస్థానాన్ని సందర్శించారు. (1663 నుంచి 1712 వరకు రాజా పెదసోమ భూపాలుని హయాంలో గద్వాల స్వతంత్ర రాజ్యంగా ఉండేది. తర్వాత జరిగిన యుద్ధంలో పెదసోమ భూపాలుడు చనిపోతాడు. ఆయన భార్య లింగమ్మ నిజాం రాజుని సంధి చేసుకుని సామంతరాణిగా ఉంటుంది. అప్పటినుంచి నిజాం రాజ్యంలో గద్వాల సంస్థానం ఒక సామంత రాజ్యం. 1663 నుంచి 1712 వరకు రాజా పెదసోమ భూపాలుడు పాలిస్తే తర్వాత ఆయన భార్య లింగమ్మ 1712 వరకు ఏలింది. అనంతరం 1723 నుండి 24 వరకు అమ్మక్క కోటకు రాణి అయింది. తర్వాత 1724, 1737 వరకు రాణి లింగమ్మ, 1739, 1742 వరకు రాజా తిరుమలరావు, 1742 నుండి 1743 వరకు రాణి మంగమ్మ, రాణి లింగమ్మ, 1743 నుండి 47 వరకు రాణి చుక్కమ్మ పాలించారు. చివరగా రాజా సీతారాం భూపాలుడు 1901 నుండి 24 వరకు సంస్థానాన్ని ఏలితే తర్వాత అతని భార్య మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ 1924 నుండి 49 వరకు పాలనను కొనసాగించారు. ఆ తర్వాత గద్వాల సంస్థానం భారతదేశంలో విలీనమైంది. (1949లో రాణి పాలన ముగిసిన అనంతరం కోటలో ఆదిలక్ష్మీ దేవమ్మ పేరుతో డిగ్రీ కాలేజీ స్థాపించారు. దాంతోపాటు పలు పరిశోధనా సంస్థలు కూడా ఉన్నాయి. 1965లో కళాశాల ప్రభుత్వ గుర్తింపు పొందింది. ప్రస్తుతం కోటలో డిగ్రీ కళాశాలతో పాటు మహిళా డిగ్రీ కళాశాల, ఒక జూనియర్ కాలేజీని కూడా ఏర్పాటు చేశారు. రాజుల పాలన అంతరించడంతో కోటలోని దేవాలయాలకు ఆదరణ తగ్గింది. అవి శిథిలావస్థకు చేరుకుంటుండటంతో 2007లో మంత్రాలయ పీఠానికి అప్పచెప్పారు. అప్పట్నుంచి కోటలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కోటలోని ప్రధాన కట్టడాలన్నీ ధ్వంసమయ్యాయి. గుప్త నిధులు ఉన్నాయన్న కారణంతో చాలా కట్టడాలను ధ్వంసం చేశారు. కోట గోపురం మీద ఉన్న 5 కలశాలను ఎత్తుకెళ్లారు. కోట బురుజులు ఆక్రమణకు గురయ్యాయి. చుట్టూ ఉన్న కందకాలు కనిపించకుండా పోయాయి.
ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గద్వాల కోటను పరిరక్షించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్లేసు గద్వాల. ఎందుకంటే ఇక్కడ సోమనాథ గోపాలు పరిపాలించినటువంటి ప్లేసు. చెన్నకేశ్వర స్వామి విగ్రహం కింద ఏదో ధనం ఉంది, రాశి ఉంది అని చెప్పి ఉద్దేశంతో దాన్ని కదిలించాలని ప్రయత్నం చేశారు. మన యొక్క మఠం స్వామీజీ వాళ్ళు వచ్చి ఆ కదిలించినటువంటి పీఠాన్ని మళ్ళీ సరిచేసి పూజలు నిర్వహించి ఇచ్చేశారు. అప్పటి నుంచి చాలా తండోపతండాలుగా జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు. జాతర చాలా ఉత్సవంగా జరుగుతుంది. ఈ మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ బురుజు అంటే ఈ మట్టితో నిర్మించినటువంటి ఈ బురుజు, ఈ కోట ఎక్కడ కూడా లేదు. గోల్డెన్ జూబ్లీ జరుపుకున్న ఈ కాలేజీలో తరగతి గదుల సమస్యలున్నాయంటున్నారు ఇక్కడి అధ్యాపకులు. ఈ కోటను తెలంగాణ సర్కార్ పరిరక్షించి టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. ఈ కాలేజీ 1960లో స్థాపించడం జరిగింది. రాజా రామ్ భూపాల్ ఈ కోటని మన కాలేజీకి ధారాదత్తం చేయడం జరిగింది. కోటలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని. అయితే ఇప్పుడు మాకున్న సమస్యలు ఏమరా అంటే క్లాస్ రూమ్స్ సరిపోవడం లేదు, పిల్లలకి సరైనటువంటి వసతులు తక్కువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది. ఈరోజు కోట మొత్తం పడిపోయే పరిస్థితిలో ఉంది. అలాగే చుట్టూ ఉన్న కోట గోడలు కూడా పూర్తి శిథిలావస్థలోకి వచ్చాయి. ఇది మన చరిత్రకు సంబంధించింది కాబట్టి ఈ కోట గోడల్ని కూడా మనం సంరక్షించుకోవాలి. ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ గా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గద్వాల కోటలోని కట్టడాలను కాపాడేందుకు తెలంగాణ సర్కార్ చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే గతం ఉంటేనే వర్తమానం, ఈ రెండు లేకుంటే భవిష్యత్తు లేదు. పాలమూరు జిల్లాలో అత్యంత చారిత్రాత్మక కోటలో గద్వాల కోట ఒకటి. ప్రస్తుతం గద్వాల కోట శిథిలావస్థకు చేరుకుంది. 1950 తర్వాత ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఈ కోట ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. సీమాంధ్ర సర్కారు పాలమూరు జిల్లాలో ముఖ్యంగా గద్వాల కోటకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పి స్థానికులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అయినా గద్వాల కోటపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కోటను పూర్వవైపు రూపం సంతరించుకునేలా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి స్థానికులు అంటున్నారు. కెమెరామెన్ నర్సింగ్ తో విజయభాస్కర్, టీ న్యూస్, మహబూబ్ నగర్.